కోటేశ్వర గారు, ఇది అప్పట్లో ఒక సంచలనం. డోర్ డెలివరీ వస్తువులు చేస్తారని తెలుసు, లేకపోతే ఇంకేమైనా గూడ్స్ చేస్తారని తెలుసు. కానీ బాడీని డోర్ డెలివరీ చేసిన ఘనత అప్పట్లో ఈ ఎమ్మెల్సీకి దక్కిందన్నారు. ఆ వార్త వచ్చే వరకు మరి ఆ ఏరియాలో ఆయన చాలా ఫేమస్ అంట. నా వరకైతే నాకు తెలియదు, చాలామంది కూడా తెలుసు అని నేను అనుకోవట్లేదు. అతను ఒక ఎమ్మెల్సీ అనే సంగతి కూడా. చూడటానికేమో అమాయకంగా నూనె మీసాలతో ఏదో చిన్న కుర్రోడ్లాగా కనపడుతున్నాడు, కానీ మనోడు పెద్ద ఘనాపాటి అని చెప్పేసి, అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా అదే రకమైనటువంటి ఒక యాంటీ సోషల్ క్యారెక్టర్ లాగా ఒక ముద్ర పడిందని చెప్పేసి తర్వాత వార్తల్లో విన్నాం. ఇకపోతే ఇతనికి ఎంత ఫాలోయింగ్ అంటే, అప్పట్లో అతను 3-4 రోజుల పాటు అందరితో తిరుగుతూనే ఉన్నారు, కానీ పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందుకు రాలి. అలాగే అప్పుడు పోలీసులు దాన్ని వేరే కోణంలో తప్పుదారి పట్టించడానికి, నీరుగార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధం లేనటువంటి స్టోరీలు పోలీస్ అధికారులే చెప్పి అందరినీ నివేరపరిచారు. ఏదో అతను మందు తాగుతుంటే వద్దని చెప్పేసి ఏదో తోస్తే కిందపడి చనిపోయాడని చెప్పేసి, లేదా కర్రతో ఇలా ఆనంగానే చచ్చిపోయాడని చెప్పేసి రకరకాల స్టోరీలు పోలీసులే చెప్పిన ఇవి ఇప్పటికీ మనకు గుర్తొస్తున్నాయి. మొత్తానికైతే తప్పక అసంతృప్తిగానే ఏదో అనుకుంటారేమో అని చెప్పేసి అతను అరెస్ట్ అయిన తర్వాత, అతను కన్ఫెస్ చేసిన తర్వాత, చంపానని కన్ఫెస్ చేసిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత తూతూ మంత్రంగా వైసీపీ సస్పెండ్ చేసింది. మళ్ళీ సస్పెన్షన్ రీవోక్ చేసింది అతను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇక అతనికి వచ్చినటువంటి స్వాగత సత్కారాలు ఒక చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రేంజ్లో ఇచ్చారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు. అప్పుడు కానీ అర్థం కాలేదు, ఓహో ఇతను చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. ఆ పవర్ఫుల్ ఆ ప్రభుత్వంలోనే కాదు, అతని ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉందని చెప్పేసి ఈ కొత్త డెవలప్మెంట్ రుజువు చేస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్, దీనికి పరీక్షలు పంపిస్తే ఆ ఫుటేజ్ని అప్పట్లోనే వచ్చింది. మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అప్పుడున్న కథనాలు కనుక నాకు గుర్తు 2 సంవత్సరాల క్రితం చదివినది ఇప్పటికే గుర్తుంది నాకు. ఆ అపార్ట్మెంట్కి భార్యాభర్తలు రావటం కారులో, మళ్ళీ కిందకి రావటం, అనంతబాబు ఒక్కడే కిందకి రావటం, ఆ తర్వాత కాసేపటికే చనిపోయాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి డోర్ డెలివరీ చేసి ఇమ్మీడియట్గా ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోయామని చెప్పేసి బెదిరించడం. భార్య అర్ధరాత్రి అప్పుడు ఆ కారుతో పాటు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు, కానీ కారు డిక్కీలో అప్పటికే చంపేసి శవం ఉంది అని చెప్పేసి అప్పటి కథనాలు. మరి ఇన్ని నెలలు ఎలా పట్టిందో తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ సిట్ వేసింది. ఇప్పుడు అది మరి ఫోరెన్సిక్ దాంట్లో రివీల్ అయినట్టుంది కన్ఫర్మేషన్. ఆవిడ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాత్ర కూడా. మరి జనరల్గా అయితే ఆవిడ వాళ్ళ పాత్ర లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనుక రాకపోతే ముందస్తు బెయిల్ వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడేమి యాక్టివ్గాను లేదంటే కనుక ప్రెజెంట్గా అప్డేట్స్ వచ్చినటువంటి కేసు ఏం కాదు. అది ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి, మరుగున పడిపోయిందా అన్న అనుమానం కూడా ఉంది. మరి ఆవిడ సడన్గా ముందస్తు బెయిల్ వేసిందంటే ఖచ్చితంగా ఏదైతే పోలీసులు అక్కడ తహసీల్దార్కి రాశారో ఆవిడ డీటెయిల్స్ పంపించమని అక్కడ అధికారులు ఆయనకి లీక్ చేశారని అర్థమవుతుంది. సో అంటే సార్ ఇక్కడ ప్రభుత్వాలు మారినా కానీ ఇటువంటి చోటామోటా నాయకులకి, అక్కడ గ్యాంగ్ లీడర్లకి వారి యొక్క హవా రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటుందని దీన్ని బట్టి తేటతెల్లం చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు అసలు ఆల్రెడీ కొన్నాళ్ళు అతను జైలు జీవితం బయటకు వచ్చాడు కదా, అసలు దీంట్లో కన్విక్షన్కి అవకాశం ఉందా? అతనికే లేనప్పుడు ఇప్పుడు భార్య సంగతి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంతవరకు దీంట్లో ఇంపోజ్ చేసే అవకాశం? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గురించి గతంలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అతని పలుకుబడా లేకపోతే సామాజిక కోణంలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడా ఏమిటనేటువంటిది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. అతను వైసీపీలో చేరాడు. వీళ్ళైతే తెలుగుదేశం పార్టీలోను, జనసేన పార్టీలో కూడా చేరడానికి కూడా అతనికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అతను విడుదలైన తర్వాత కూడా ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ మనం చూసాం. ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఎమ్మెల్సీ, అతని గతము లేదా అతని ఫాలోయింగ్ ఇవన్నీ చూసినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క హిస్టరీ అనే దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఫాలోయింగ్ బట్టి చేర్చుకోవడానికి సిద్ధపడతారు.
సరే ఇతను ఏ పార్టీలో చేస్తాడు ఏమిటనేటువంటిది అది ఊహగానం అనుకోండి. అసలు ఇంతకాలం ఆ ఆ నివేదిక గురించి కానీ లేకపోతే మరొకటి గురించి కానీ ఎందుకు ఇంత టైం పట్టింది ఈ కొత్త ప్రభుత్వానికి? ఎందుకంటే అప్పుడు సంచలనం కలిగించినటువంటి ఒక ఉదంతం, అందులోనూ ఒక దళిత యువకుడిని ఆ విధంగా చేశారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. రెండవది, ఇప్పుడు నా అనుమానం ఏమిటంటే అతనికి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినా గానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, లేదా గతంలో అతనికి అదే కేసుని నీరుగార్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి సాయం చేసినటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కూడా అతని కనుసన్నల్లోనే పనిచేస్తా ఉన్నదా అనేటువంటి అనుమానం అయితే నాకైతే ఉంటుంది. అటువంటిది లేకపోయేట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్కు ఈ, అడిగితే ఎంఆర్ఓ ఆఫీసు లీక్ చేసిందా, లేకపోతే పోలీసుల్లోనే ఈ విధంగా రాశారని చెప్పేసి పోలీసుల్లోనే ఇచ్చారా అనేటువంటిది సమగ్రమైనటువంటి నిజాయితీగా విచారణ జరిపితే అది తెలుసుకోవడం కష్టమేం కాదు. అందుకని మరి అటువంటిది బహుశా సీసీటీవీ ఫుటేజీలో వీళ్ళంతా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటి, జరిగినటువంటి సంఘటన ఏమిటనేటువంటిది మనకు తెలియదు కనుక ముందస్తుగా భయపడిపోయి బహుశా ఆమె చేసి ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఇటువంటి దాన్ని ఇంతకాలం పట్టించుకోకపోవడం అనేటువంటిది మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకరం అనేది మాత్రం నాకు